యావత్ దేశం రేపటి జనతా కర్ఫ్యూకి సిద్ధమవుతోంది. అర్ధరాత్రి నుంచి రైళ్లు బంద్ కానున్నాయి. ఏపీలో రేపు పెట్రోల్ బంక్లను కూడా బంద్ చేయాలని నిర్ణయించాయి యాజమాన్యాలు. देश आज एक महत्वपूर्ण निर्णय करने जा रहा है. संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. రేపటి నుంచి భారత్ బంద్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసులు నిలిపివేసినట్టుగా ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. నేటి నుంచి అన్లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. కరోనా దెబ్బకు అన్ని వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరోసారి పొడిగించింది కేంద్రం. మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రకటన విడుదల చేసింది. 20 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మోడీ అన్ని రంగాలకు మేలు జరుగుతుందని భరోసా. దాదాపు 75 రోజుల తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, హోటళ్లు వాళ్ళకు హలో రే మామ, ఈ రోజు నుంచి ఆఫీస్ ఓపెన్ అంటరా? చాలా రోజుల తర్వాత ఒక మంచి మాట చెప్పారు. నా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బయట. పేపర్ బిల్ సార్. ఏంది నాయన, వంట చేయలేదా? లేదురా కొడుక, ఇంట్లో ఏమీ లేదు చేయడానికి. అంటే వంట సరుకు లేదురా. ఎందుకు నాయన, ఏమైంది? మనలాంటి పేద కుటుంబాలు కడుపు మార్చుకోవడం తప్పదు నాయనా. ఒక్కటి గుర్తించుకో, మనం పనిలోకి వెళితే గానీ జీవనం సాగదు. ఇలాంటి పరిస్థితుల్లోనే పనుల నుంచి తీసేశారు. అదేంది నాయన, పనుల నుంచి తీసేయడమేంది? కరోనా లాక్డౌన్ వల్ల కంపెనీలకు సరిపడంత ముడి సరుకులు లేనందువల్ల కంపెనీలో ఎంతమంది కావాలో అంతమందినే పెట్టుకుని మిగతా వాళ్ళనంతా తీసేశారు బాబు. మన దేశంలో పేదల బ్రతుకులు ఇంతేనా? మనం ప్రకృతికి చేసిన అపకారం వల్లనే మనకు ఈ ప్రకృతి ఈ కరోనా రూపంలో ప్రతీకారం తీర్చుకుంటున్నాము.
వెల్కమ్ టు వలగుంద టీవీ న్యూస్. ప్రస్తుతం కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ జనజీవనం భారీగా నష్టపోతుంది. వాళ్ళ మట్టలోనే విందాం. కరోనా వైరస్ తో చాలా మంది రైతులు చాలా విధాలుగా నష్టపోయినారు. అదే విధంగా ఈ కరోనా వైరస్ గురించి రైతుల మాటల్లో విందాం. నా పేరు ఎల్లపచ్చినాయుడు గ్రామం. ఈ కరోనా వల్ల మాకు రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ గిట్టుబాటు ధర కూడా లేదు. ఎటువంటి ఇబ్బంది ఉంది. విత్తనాలు కూడా గిట్టుబాటు ధరకు ఇవ్వడం లేదు. 550 పైకి ఉన్నది 670 ఉంటున్నారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. మీ పేరు సార్? సిద్మల్ల సార్. చెప్పండి, ఈ కరోనా వైరస్ వల్ల మీరు ఏ విధంగా నష్టపోతున్నారు అనేది. ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. మాకున్నదే 2 ఎకరాల పొలము. దాంట్లో పని చేసుకుని కొంచెం కూలీ పని చేయాలన్నా ఎవరు పిలవడానికి సహకరించడం లేదు. ఉన్న దాంట్లోనే చేసుకొని ఈ పంటలకు అంతకంతగానే ఉన్నాయి. ఏమైనా కానీ కొంచెం గిట్టుబాటు ధర వచ్చేటట్లు సహకరించాలని కోరుతున్నాను. ఈ కరోనా వైరస్ ముందు మీకు కూలి ఎంత వస్తుండ్రి? 250 నుంచి 300. ఇది అది కూడా ఇవ్వడం లేదు. అది కూడా ఇదే సార్. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరు తీసుకోవడానికి కూడా వెనక ముందు చూస్తారు సార్. మాట్లాడడానికి మరొక రైతు రెడీ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం విందాం. మీ పేరేనా? 2 ఎకరాలు సోరకాయలు వేసినాము. 20 రూపాయల కేజీ కూడా పోవటం లేదు. చాలా ఇబ్బంది ఉంది. కూలీలకి ఇచ్చే డబ్బులు కూడా లేవు సార్. మా రైతుల పరిస్థితి ఎట్లుంది? హోటల్ యజమాని ఏ విధంగా నష్టపోయారు అనేది వాళ్ళ మాటలు విందాం. మీ పేరేనా? గట్టి పడకుండా 3 నెలల హోటల్ తెచ్చి లాక్డౌన్ వల్ల మాకు ఎటువంటి బిజినెస్ జరగడం లేదు. చాలా ఇబ్బంది పడినాము. ఆటో వాళ్ళకి ఇంటికి పరిస్థితి కూడా బాగాలేదు. తినేకుడు ఫుడ్ లేదు. బయటకుడు పోయేకుడు ఆటో లేవు. ఆటో వాళ్ళకి తీసేకుడు డబ్బులు లేవు. ఈ 3 నెలల నుంచి చాలా ఇబ్బంది పడినాము. ఆయన ఫైనాన్స్ కట్టాలంటే చాలా ఇబ్బంది పడినాము. ఇంటి వంట చూడాలంటే చాలా ఇబ్బంది పడినాము. మన దేశానికి వచ్చి 3 నెలలు కాబట్టిస్తుంది. ఆ తరుణంలోనే ఎంత మనము ప్రభుత్వాలు చెప్పినా, పోలీసులు చెప్పినా, డాక్టర్ చెప్పినా కూడా, ఆశా వర్కర్లు, అంగిన వాళ్ళు, ఇంటింటికి వాలంటీర్లు చెప్పినా కూడా అసలు ప్రజలకి తోచట్లేదు. మనము కరోనా పాజిటివ్ ఒకరికొకరు దూరంగా ఉండి 2 మీటర్ల దూరంగా ఉండాలని ఎంత ప్రజలు ఇంటింటికి వాలంటీర్ చెప్తున్నారు, డాక్టర్ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, మైకుల ద్వారా చెప్తున్నారు. అయినా కూడా జనాలకు అర్థం కావడం. దూరం పాటించకపోయినా కూడా మస్క్ ధరించండి అని చెప్పినా కూడా మస్కులు కూడా ధరించడం లేదు. మస్కులు గవర్నమెంట్ ఎన్నో మస్కులు కూడా వాళ్ళ ఇంటింటికి ఒక్కొక్కరికి 3-4 మస్కులు కూడా పంపిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు మస్కులు ధరించి వాళ్ళ సినిమా ఎక్కడ మార్కెట్ హాల్కి కానీ, షాపింగ్ మాల్కి కానీ, ఇంకా మార్కెట్లకు కానీ, అంగడి దుకాణాలకు కానీ కూడా రావట్లేదు.
నగరంలో ఎక్కడ చూసినా హత్యలు, దొంగతనాలు. వీటిపై విపక్షాలు ప్రభుత్వాలపై మండిపడుతున్నాయి. చెప్పండి మహేష్ గారు, ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? గ్రామ ప్రజలు మన దాని మగడి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ మాటలు విందాం. మొన్నటి వరకు 10 దాకా కొట్టు తెరిచుంచేవాడి అండి. ఇప్పుడు చీకట పడితే ఇంటికి పోతాను. రాత్రి అయితే సైకిల్ మీద ఒంటరికి వెళ్ళడానికి భయం అవుతుందండి. శారదాళ్ళ ఇంట్లో జరిగిన ఘోరాన్ని చూసినప్పటి నుంచి ఎవరం పనిలోకి వెళ్ళలేకపోతున్నాం. ఓ పెళ్ళంటే వెళ్ళలేకపోతున్నాం, రాత్రిళ్ళు పిల్లలతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాం. ఏం చేయాలో? నగరంలో ప్రజలు చాలా భయాందోళనగా ఉన్నారు. అలాంటి కిరాతకులు దొంగతనాలు, హత్యలు విచ్చలవిడిగా చేస్తున్నారు. ప్రజలు ఎంతో కష్టపడి దాచుకున్న నగలు, డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కిరాతకులకు నేను కూడా హెచ్చరిస్తున్నా, నా దగ్గర కూడా డబ్బులున్నాయి, దమ్ముంటే రండి. ఇలాంటివన్నీ నాకు వెంట్రుకతో సమానం. నగరంలో ఎక్కడ చూసిన హత్యల, దొంగతనాలు పెరిగిపోతున్నాయి. విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఈ కేసును సిబిఐ అప్పగించడం జరిగింది. రే మనం తప్పు చేస్తున్నామేం రా? రే మనం చేస్తాం మన కోసం కాదురా, మన కుటుంబాల కోసం, మనలాంటి వాళ్ళ బతుకులు బతికించుకోవడం కోసం. అయినా మనుషులను చంపడం తప్పు కదరా? ఏంట్రా తప్పు? కోడిని చంపితే తప్ప, మేకను చంపితే తప్ప. ఎందుకంటే కోడ్లు, మేకలు ఎక్కువ ఉన్నాయి, అందుకే వాటిని చంపుతున్నారు. మేము కూడా చేసేది అదే. ఈ సమాజంలో భూమి అయినంత జనాలు ఉన్నారు. జనాలు ఇప్పుడు జనానికి చాలా మంది ఖాళీ ఉన్నారు. పనిచ్చే యోగ్యత లేని ఈ సమాజం, నీతి వాక్యాలు, ఇంకొకరి గురించి హేళనగా మాట్లాడడానికి సమాజానికి బాగా వచ్చు. లాక్డౌన్ తర్వాత పని కోసం తిరిగిన షాపుల్లో తిరిగిన హోటల్ లేవు, కానీ ఒక్కడైనా కనికరించి ఉద్యోగం ఇచ్చాడా? వీళ్ళ గురించే నువ్వు మాట్లాడేది? రేయ్ కానీ ఏదో ఒక రోజు మనం దొరకడం తప్పదరా? మమ్మల్ని పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు. రోజు రైడింగులు, చేజింగులు, అరెస్టులు ఇవన్నీ విని చేసి అబ్బా బోరుగా ఉంది. ఈ కేసు మాత్రం చూడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ కేసు డీల్ చేస్తే ఉండే కిక్కు, అబ్బబ్బబ్బా మంచి కిక్కు దొరుకుతుంది చలపతి. అవును సార్. ఈ కిల్లర్స్ ఎవరో కానీ చాలా కసిగా ఉన్నారు. చలపతి ఛాలెంజింగ్ కేసు ఇలానే ఉండాలిరా. లెట్స్ స్టార్ట్ ద గేమ్. డబ్బులు ఇచ్చి పొడుచుకోవడం అంటే ఇలానే ఉంటుంది.
వాళ్ళు ముందే కసిగా ఉన్నారు. మధ్యలో మీడియాలో వచ్చి చూసుకుంటాం గీసుకుంటామంటే వాళ్ళు ఏమైనా గోళీ ఆడే పిల్లలు అనుకున్నారా? మృగాలు, వాళ్ళు వేటాడే మృగాలు. అందరూ కుశలమేనా? ఏం కుశలమేమో స్వామి. కరోనా వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనికి పరిష్కారం మీరే చెప్పండి స్వామి. చూడు భక్త, రాజకీయాలతో ఆడుకో, రౌడీలతో ఆడుకో, పేదలతో ఆడుకో, బిజినెస్ మెన్తో ఆడుకో, ఆఖరికి రైతులతో ఆడుకో, బతుకుతావు. కానీ ఈ ప్రకృతితో ఆడుకోవద్దు స్వామి. ఈ కరోనా ఎంతమంది చంపింది కదా స్వామి. భక్త, ఇది కరోనా వల్ల వచ్చింది కాదు, మనకు మేమే తెచ్చుకున్న ఈ పరిస్థితి. ఎంతోమంది సీనియర్ ప్రముఖులు, ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అయినా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శానిటైజర్ వాడండి, ముత్తి చెప్తారు. ఎవరన్నా విన్నారా? ఎవరు వినలే. ఎవడికి వాడు విచ్చలివిడిగా తిరిగి అడ్డమైన కారణాలు చెప్పి, ఎవడికి వాడు విచ్చలివిడిగా తిరిగి ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి కరోనా అంటిస్తూ ఎవడికి వాడే గొప్పలు చెప్పుకుంటూ అందరికీ అంటించారు. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయడం లేదని, పోలీసు స్ట్రిక్ట్గా లేదని మీకు మీరే గొప్పగా చెప్పుకోవడం. మీకు బాధ్యత లేదా? స్వామి గారు, మార్కెట్కి వెళ్ళడం తప్ప? మార్కెట్కి వెళ్ళడం తప్పు కాదు నాయన, రోజు వెళ్ళడం తప్పు. 5 రోజుకు ఒకసారి తెచ్చుకోలేరా? ఉదాహరణకు కర్ణాటక పోయి బాటిల్ తెచ్చుకుంటారు, వారానికి కూడా తెచ్చుకుంటారు తాగడానికి. తినడానికి తెచ్చుకోలేరా? అందరూ గుంపులుగా ఉండడం, వైరస్ అంటించుకోవడం, ఇదంత అవసరమా నాయన? పని లేకుంటే ఎట్లా తినే స్వామి? గవర్నమెంట్ ఇచ్చే బియ్యము, కందిపప్పు, నెలకు 500 రూపాయలు డబ్బులు ఇస్తారు. దాంతో మీరు జీవించలేరా? తినకుండా చచ్చిపోతారా? ఏమైనా సరే దేవుడు మాత్రం కరుణించట్లేదు స్వామి. అవును, మీకు కష్టం వచ్చినప్పుడు ఏ దేవుడు లేదు. అదే మీకు సంతోషం వచ్చినప్పుడు, డబ్బున్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఎవరు గుర్తుకురారు. బంధువులు లేదు, అన్నదమ్ములు లేదు, ఎవ్వరూ లేదు. కానీ ప్రకృతి మనలా కాదు. ఒక్కసారి తనకు కోపం వచ్చిందంటే దాన్ని ఆపే శక్తి ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. అందరూ బాగా గుర్తించుకోండి. ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి. నాటడం వల్ల వర్షాలు బాగా కురుస్తాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, వాతావరణం కాలుష్యం లేకుండా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని చెట్లు నాటండి. స్వామి, ఇప్పుడే ఇలా ఉందంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఓం నమః శివాయ. ఈ సంవత్సరంలో ఆదాయం సరిగ్గా ఉండదు. ఈ సంవత్సరంలో అతివృష్టి, అనావృష్టి అవుతుంది. మనసుల్లో స్వార్థం పెరుగుతుంది. ఎవరైనా సమస్యలు ప్రశ్నిస్తే వాడి పరిస్థితి చెప్పుకోలేము. పాపాలు ఎక్కువైతాయి, సహనం కోల్పోతారు. 2030లోగా 7 సంవత్సరాల పాప 9 మందికి జన్మమిస్తుంది. 2030లోగా అగ్నివర్షం కురుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హంతకులపై పట్టు బిగిస్తున్న సిబిఐ.
ఈశ్వర్, ఆ నలుగురు గురించి నీకన్నా ఎవరికీ బాగా తెలియదు. ఏం చెప్పమంటారు సార్, అందరికీ గోల్ ఉన్నట్లే వీళ్ళకి గోల్ ఉండేది. వాళ్ళ కుటుంబ సంతోషంగా ఉండాలని అనుకున్నారు, కానీ ఇలాంటి సమయంలోనే కరోనా వల్ల జాబులన్నీ తీసేశారు సార్. అప్పుడే వాళ్ళు అడుక్కునే రోజులే లేదు. అప్పుడే వాళ్లకు కూడా ఒక రాక్షసుడు తగిలాడు సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నారు, కానీ ఈ సమాజం మిమ్మల్ని గుర్తించిందా? ఈ సమాజం ఇరులను గుర్తించదు, మనకు మేమే గుర్తించుకోవాలి. తమ్ముళ్ళు, ఒక్కటి గుర్తించుకోండి, ఇలాంటి సమాజం మీద కనికరం వద్దు. వాళ్ళకి వాళ్ళ పెళ్ళాలే, కుటుంబమే ముఖ్యము. వాళ్ళకి ఈ సమాజం అక్కర్లేదు. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి. మీరు కూడా ఎవ్వరు సంబంధం లేకుండా బ్రతకాలి. అర్థమైందా? వాడు వీళ్లను అడ్డం పెట్టుకొని వాళ్ళ శత్రువులందరినీ చంపించుకున్నాడు సార్. అయ్యా, వీళ్ళు ఇంకా ముందు ముందు చాలా భయంకరంగా తయారవుతారు. ఇదే ముళ్ళు తిరిగి మమ్మల్ని గుచ్చుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు. హలో హలో తమ్ముళ్ళు, ఎక్కడున్నారు? చెప్పానా? ఏం లేదు తమ్ముళ్ళు, కొంచెం పని ఉంది, రేష్మల దగ్గర రండి. పని ఉందనా? సరేలే, వస్తున్నాము. నేను ఇక్కడున్నారా? 5 నిమిషాలు వస్తాను రా. ఫోన్ చేస్తున్నారు, రండి. రే మనోజ్, ఈ రోజు ఆ నలుగురు సంపబోతున్నాను. ఓకే, ఆల్రైట్.
అన్ననా వాళ్ళకు దొరికినారు మీరు సార్ సార్ ఏంట్రా చూపు ఎన్నాళ్లకు దొరికినారా? ఆ కేరీలో పెండింగ్ కేసులే లేవు. మీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినారా? ఇంకా ఎంతమందిని చంపుతారా? వద్దు వద్దన్నట్లు కూడా వెళ్ళలేదు కదరా మీరు. రే మరి ఎవరు చంపేంటారా? ఒకవేళ వాడే చంపుంటే अभी पिक्चर बाकी है.